వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతూ గద్వాల్లోని భీంనగర్ లో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను సంస్థాన కాలం నుండి వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు గద్వాల్ చిన్న జాతర నిర్వహిస్తుంటారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వహణ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గరుడ ప్రీతే మధ్యమ స్వరం గౌడ రాగ కీర్తయేత్ భద్రతాళం ఓం బ్రహ్మాహ్వానం ఓం హూకోం బ్రాహ్మణే నమః. నమో సారంగాహ్వానం ఓం నమో భగవతే సారంగ ధన్మనే. వేణుగోపాల స్వామియే నమః. సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ శనివారం నుండి ప్రారంభమైనాయి. ఉదయము పుణ్యావాచనము, అంకురారోహణము, బేరీ పూజ, హోమము జరుగుతుంది. సాయంత్రము కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 22 ఆదివారం ఉదయం హోమము, నిత్య హోమము, సాయంత్రము రథోత్సవం జరుగుతుంది. 23వ తారీఖు సోమవారము దేవతా విసర్జన తీర్థావళితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము పుణ్య దంపతులు ఓం శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమః. సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ శనివారం నుండి ప్రారంభమైనాయి. ఉదయము పుణ్యావాచనము, అంకురారోహణము, బేరీ పూజ, హోమము జరుగుతుంది. సాయంత్రము కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 22 ఆదివారం ఉదయం హోమము, నిత్య హోమము, సాయంత్రము రథోత్సవం జరుగుతుంది. 23వ తారీఖు స్వీకరించి మరి సంపూర్ణంగా 41 రోజులు పూర్తి చేశారు. 41 రోజులు అలా చేసిన తర్వాత వారికి ఒక సంవత్సరానికే మరి 8 మంది మరి వారికి సంతానం కలిగింది. అలా కలిగినందుకు సంతోషించి అదే కేశవాచార్య మా తాతగారిని మరి నాకు ఇలా సంతానం కలిగింది నేనేం చేయాలి అంటే వెంటనే ఇక్కడ హయగ్రీవ స్వామి అని ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం కంటే ముందే స్వామివారు స్వయంగా వెలిశారు. అప్పుడు రోజు వచ్చి మా తాతగారు 1902 వరకు ఆయన ఈ గద్వాల సంస్థానాన్ని పరిపాలించినాడు. ఆమెకు సంతానం లేకపోవడం వల్ల గోరువెల్లి కేశవాచార్యులు అని మా తాతగారిని మన గద్వాల చిన్నకేశవ స్వామి దేవాలయంలో పక్కల సీతారాముల దేవస్థానానికి అర్చకుడిగా ఉండే మా తాతగారిని సంప్రదించి మాకు వివాహమై చాలా కాలమైంది.